చేగుంట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరుల త్యాగాల ఫలంగా సిద్ధించిన స్వరాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలైన బతుకమ్మ, బోనాలు వంటి పండుగలను మనం ఘనంగా జరుపుకుంటామని, భవిష్యత్తులో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని వారు కోరారు. అనంతరం ఉప సర్పంచ్ మొహమ్మద్ రఫీ మాట్లాడుతూ, సమైక్యాంధ్ర పాలనలో కరెంటు, సాగునీరు లేక అల్లాడిన తెలంగాణ కేసీఆర్ ఉద్యమ పోరాటంతో రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ చొరవతో నేడు 24 గంటల విద్యుత్, పుష్కలమైన నీటితో ప్రగతిలో పదంలో దూసుకుపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేష్తో పాటు సిబ్బంది లింగం, సత్యనారాయణ, సాదుల్లా, శ్రీనివాస్, వివిధ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. తెలంగాణ ఆవిష్కరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున జూన్ 2 తెలంగాణ ఆవిర్భవించిన పవిత్రమైన రోజు. 2014 సంవత్సరంలో ఇదే రోజున భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. ఎందరో అమరవీరులు తమ ప్రాణాలు సైతం అర్పించారు. వారికి ఇవాళ అర్పించుకుంటున్నాను. అలాగే బతుకమ్మ, బోనాలు వంటి పండుగలు మనం తెలంగాణలో జరుపుకుంటున్నాం. ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. వచ్చిన సర్పంచ్ అమ్మగారు మరియు వార్డు అక్కచెల్లెలు, వార్డు సభ్యులు, అన్నదమ్ములు మరియు పత్రికా విలేకరులు, గ్రామస్తులు మరి గ్రామ పంచాయతీ కార్మికులకు మరి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన తెలంగాణ సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు మన తెలంగాణ చీకటిమయంగా 7 గంటల కరెంటుతోటి ఉండే, మరియు బీడు భూములు ఎక్కువ ఉండే, మరియు ఉద్యోగాలు లేకుండే, నీళ్లు, విద్యుత్ నియామకాల కోసం మన కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు ఒకటి చేసి ఉద్యమం స్టార్ట్ చేసినారు. ఆయన గారికి నిండు నూరేళ్ళు చల్లగా బతకాలని దీవిస్తుంటూ ఆయనకు వందనం చేస్తున్నాను. మరియు తెలంగాణ 3 కోట్ల ప్రజల గొంతుకను విని మన సోనియమ్మ గారు తెలంగాణ ఇచ్చినారు. ఆమె కూడా నిండు నూరేళ్ళు చల్లగా బతకాలని కోరుకుంటున్నాను. మరియు ఇవాళ చూసుకుంటే మంచి కరెంటు ఉన్నది, 24 గంటల కరెంటు ఉన్నది. తెలంగాణలో మంచి నీళ్లు ఉన్నాయి, మంచి బాగా పంటలు పండుతున్నాయి. ఉద్యోగాలు కూడా కొంతమందికి దొరుకుతున్నాయి, ఇంకా చాలామందికి ఉద్యోగాలు దొరకాలి, ఇంకా ఎక్కువ ఉద్యోగాలు దొరకాలి. మరియు ఇంకా నీళ్లు అందని ప్రాంతాలకు నీళ్లు అందాలి. మళ్ళీ కరెంటు కూడా కొంచెం కోత ఉన్నది, అది కూడా కాకుండా ఫుల్ కరెంటు, ఫుల్ నీళ్లు, ఫుల్ ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాను. మరియు ప్రభుత్వాలు అప్పుల తెలంగాణ చేయకుండా లాభదాయకమైన తెలంగాణ చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.